హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనం ఎల్బీ నగర్లో సౌమ్య స్కిన్ క్లినిక్లో ఉన్నాం. స్కిన్కి వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ సుంకి గారు. నమస్తే సార్. నమస్తే. సో సన్ ర్యాష్ అనేది చాలామంది సఫర్ అయ్యే సమస్య. సో అంటే ఎలాంటి స్టేజ్లో అది వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో సన్ ర్యాష్ ఆర్ మనము పిఎంఎల్ఏ అంటాము, పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ అంటూ ఉంటాం. సో ఇవి ఏంటంటే మనకి ఎండలో ఎక్కువ తిరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే సన్ ఎక్స్పోజర్ ట్రావెల్ చేసినా కూడా మనకి చెమట వల్ల అండ్ స్వెట్ ఎండ వల్ల మనకి ర్యాషెస్ వస్తూ ఉంటాయి. కొంతమందికి లైక్ మెడల్ పైన, చేతుల పైన మోస్ట్ ప్రామినెంట్లీ కనబడుతూ ఉంటుందండి. ఎక్కడైతే ఎక్స్పోజ్ సైట్స్ ఉంటాయో కొంతమందికి ఫేస్ పైన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. నెక్ మోస్ట్ కామన్ అండ్ నెక్స్ట్ హ్యాండ్స్, కొంతమందికి ఫేస్ పైన కూడా వస్తూ ఉంటుందండి. ఈ ర్యాష్ మనకి చాలా రకాలుగా కనబడే ఛాన్స్ ఉంటుందండి. చిన్నగా కొంచెం ఎర్లీ స్టేజ్లో మనకి చిన్న చిన్న డాట్స్ లాగా, చిన్న చిన్న టైనీ పింపుల్స్ లాగా కనబడుతూ ఉంటాయి. దాని తర్వాత కొంతమందికి రెడ్గా అవ్వడము, కొంతమందికి వైలేషియస్గా కూడా అవుతుంటాయి, కొంచెం బ్లాక్గా ఇట్లా కూడా కనబడే అవకాశం ఉంటుంది. అందుకని దాన్ని పాలిమార్ఫిక్ అంటాం, అంటే చాలా రకాలుగా ఉండే ఛాన్స్ ఉంటుందని. సో ఇది మనము అందరికీ రావాలని రూల్ లేదమ్మా. కొంతమంది సెన్సిటివ్ పీపుల్కి వస్తూ ఉంటుంది, వాళ్ళకి సన్లైట్ ఎక్కువసేపు ఎక్స్పోజర్ అయినప్పుడు ఇట్లాంటి ర్యాషెస్ వస్తూ ఉంటుంది. సో దాన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఈ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు? వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ మోస్ట్ కామన్ ఏంటంటే సన్ స్క్రీన్స్ పెట్టుకోవడం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ వీలైనంత వరకు ఫుల్లీ కవర్డ్ క్లాత్స్ వేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు స్లీవ్స్ ఉన్నాయి, ఫుల్లీ కవర్డ్ స్లీవ్స్ అట్లీస్ట్ ట్రావెల్ చేసే మట్టుకి మనకి ఫుల్లీ కవర్డ్ స్లీవ్స్ వేసుకోవడము ఇట్లాంటివి చేస్తూ ఉంటే కొంచెం ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. అండ్ దీంతో పాటుగా ఇప్పుడు ఫుల్లీ కవర్డ్ స్లీవ్స్ అందరూ వేసుకోవడానికి వీలు కాకపోవచ్చు. సో అట్లాంటప్పుడు సన్ స్క్రీన్ అనేది ఎవ్రీ 3 to 4 hours రీఅప్లై చేసుకుంటే మంచిదండి. ఈ సన్ స్క్రీన్ అనేది మనం ఇంటి నుంచి ఎండలోకి వచ్చే ముందు ఎంతసేపటి ముందు అప్లై చేయాలి? ఈ సన్ స్క్రీన్ అనేది మనకి టూ టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటుంది. ఫిజికల్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి, నార్మల్గా బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి. సో ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అన్నది మనం ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్ళే 30 minutes ముందు అప్లై చేసేసుకోవాలి. అండ్ ఫిజికల్ సన్ స్క్రీన్ అనేది దే ఆర్ వెరీ ఫాస్ట్ టు యాక్ట్. పెట్టేసినాక దే విల్ స్టార్ట్ యాక్టింగ్. సో అప్పుడు మనము ఒక బయటికి వెళ్ళి ఒక 5-10 minutes ముందు అప్లై చేసుకున్నా పర్లేదు. ఈ సన్ ర్యాషెస్ సివియర్గా అవడం వల్ల వచ్చే డేంజరస్ ఈ సన్ ర్యాష్లో మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ ఏంటంటే ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ బాగా సివియర్ ఉంటుంది. ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ దురద వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాం. సో దాన్ని ఫస్ట్ ట్రీట్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో సూదింగ్ లోషన్స్ ఉంటాయి మనకి, సూదింగ్ లోషన్స్ అప్లై చేసుకొని ర్యాష్ తగ్గడానికి కావాల్సిన క్రీమ్స్ వాడుతూ ఉంటే ఇవన్నీ బెటర్ అవుతూ ఉంటాయి. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు డెర్మటాలజిస్ట్ని అయితే కన్సల్ట్ అయ్యి ఇలా వాళ్ళకి సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్స్ అనేది యూస్ చేసుకుంటే ఈ సన్ ర్యాషెస్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. ఆల్రెడీ వచ్చినా కూడా యూస్ చేస్తే అంటే కొన్ని డేస్ తగ్గిపోతుంది, ప్రొటెక్ట్ చేస్తుందండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ర్యాష్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనం దానికి కావాల్సిన స్టీరాయిడ్ క్రీమ్స్ ఇస్తూ ఉంటాము. సో దాని అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గిన తర్వాత రెగ్యులర్ మెయింటైన్ చేస్తుంటాయి, ఎస్పెషలీ ఇన్ సమ్మర్స్ అండ్ వైల్ ట్రావెలింగ్. ఈ 2 times మనకి సన్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో కూడా కొంచెం మనం బయట దిగిన ఎండ ఎక్కువ ఉండడం వల్ల ర్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రావెల్ చేసినప్పుడు మనం కార్లో ట్రావెల్ చేసినా కూడా ఈవెన్ విండోస్ అండ్ డోర్స్ నుంచి వచ్చే లైట్ వల్ల కూడా మనకి ఇవి ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఒక్కసారి ర్యాష్ వస్తే ఎన్ని డేస్ పడుతుంది సార్ తగ్గడానికి? యూజువల్లీ ఇది జల్దీ తగ్గిపోతుంది, 7 to 10 days తగ్గిపోతుంది. ఇంకా ఈ సన్ వల్ల వచ్చే ర్యాషెస్ కాకుండా బాడీ మీద కొందరికి అంటే పడదు, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏదైనా పట్టుకున్నా లేకపోతే ఏదైనా డస్ట్ ఉన్నప్పుడు ఆ ర్యాషెస్ రావడానికి రీజన్ ఏమంటారు? ఓన్లీ వాళ్ళది సెన్సిటివ్ స్కిన్ అనేనా? సో సెన్సిటివ్ స్కిన్ అండ్ దాన్ని మనము మెడికల్ టర్మినాలజీలో మనము ఎలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటూ ఉంటాము. సో కొంతమందికి డస్ట్ ఇండ్యూస్డ్ అయి ఉండొచ్చు, కొంతమంది మెటల్ ఇండ్యూస్డ్ అయి ఉండొచ్చు. మెయిన్గా హౌస్ వైఫ్స్ కానివ్వండి, వీళ్ళకైతే డిటర్జెంట్ ఇండ్యూస్డ్ ఉంటుంది అన్నమాట. ఈ మధ్య డిటర్జెంట్స్ కానీ హ్యాండ్ ఎగ్జిమా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనము పలానా వస్తువుతో మనకి ర్యాష్ వస్తుంది అని నోటీస్ చేసినప్పుడు అది అవాయిడ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వీళ్ళు ఫుడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఎలర్జీస్ మాటిమాటికి రిపీట్ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఫుడ్లో మనము రెగ్యులర్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మంచిగా తీసుకోవాలండి.
సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కూడా సింపుల్గా ఏంటంటే అన్ని కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎన్ని కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటే అన్ని కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవడం. ఆర్ వెజిటబుల్స్లో కూడా సేమ్ థింగ్, ఎన్ని కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ కనబడితే అన్ని రకాలు అన్ని తీసుకుంటూ ఉంటే మనకి బెటర్గా ఉంటుంది. ఫుడ్ వల్ల ర్యాష్ వచ్చే అవకాశం ఉందా సార్ అసలు? ఎస్, చాలా మందికి ఉంటుందండి. కొంతమందికి పడని వస్తువులు తిన్నప్పుడు వెంటనే ఒంటి పైన దద్దుర్లు అనేది కనబడుతుంది. ఎస్, అవి ట్రాన్సియంట్గా అంటే కొంతసేపు రావడము, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour 2 hours ఉండి వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమందికి 24 hours కూడా ఉంటాయి. సో ఇట్లాంటి వాటిని అట్కేరియా అంటామండి. సింపుల్గా ఏంటంటే ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ అని మనం లేబుల్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు పలానా ఫుడ్ తిన్నప్పుడు మాత్రం ఇట్లాంటి ర్యాషెస్ వస్తూ ఉంటాయి. అండ్ మెయిన్గా మనకి బయట ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, కలరింగ్ ఏజెంట్స్ ఉన్న ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్. సో ఇవన్నీ మోస్ట్ కామన్ ఎలర్జీన్స్ అండి. ఇవి కాకుండా మనకి కామన్గా తినే పీనట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్, కొంతమందికి పాలు అండ్ ఎగ్స్ కూడా పడకపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎగ్స్ కూడా కంప్లీట్గా బాయిల్డ్ అవ్వకపోతే దట్ డిపెండ్స్ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అందరికీ ఇదే యూనిఫామ్ ఉండాలని లేదు. కొంతమందికి ఒక ఫుడ్ పడకపోవచ్చు, ఇంకో వేరే వాళ్ళకి వేరేది పడకపోవచ్చు. సో మనకేం పడతలేదో చూసుకొని దాన్ని అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మందికి ఏంటంటే ఆ ఫుడ్ తింటారు, ఆ టైంలో కొంచెం సేపటి వరకు ఎలర్జీ వస్తుంది. సో కొంచెం సేపట్లో వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అంటే తగ్గిపోతుంది కొంచెం సేపట్లో. సో వాళ్ళు అంటే అప్పటికప్పుడు ఇమీడియట్గా ఏమన్నా అది దానికి ప్రికాషన్ తీసుకోవాలి అంటే గమ్మత్ ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు కొంతమందికి ర్యాష్ వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపు ఆ ర్యాష్ మాయం కూడా అయిపోతుంది. కొంతమందికి ఓన్లీ హాఫ్ అన్ అవర్ 15-20 minutes ఉండే వాళ్ళు కూడా ఉంటారు. బట్ చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఆ టైంలో దద్దుర్లు వచ్చి. సో ఈ కండిషన్లో మనము దగ్గరలో ఒకటి ఎలర్జీకి రిలేటెడ్ టాబ్లెట్ దగ్గర పెట్టుకోవాలము. యూజువల్లీ లివోసిట్రజిన్ అని మనకి దొరుకుతుంది. అది మనకి దగ్గరలో ఉంచుకోవడం కానీ, అలెగ్రా కానివ్వండి, ఇట్లాంటివి మన దగ్గరలో మనకి ఎలర్జీ ఉందని తెలిస్తే మన పర్స్లోనో పాకెట్లోనో ఉంచుకోవాలి. దగ్గరలో ఉంచుకుంటే ఏంటంటే ఎప్పుడు ఎలర్జీ వస్తే అప్పుడు వాడేసి. సో ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి బయట ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, సో ఆ టైంకి తినాల్సి వస్తుంది, ట్రావెల్ చేసినప్పుడు రావడం ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనము ఎప్పుడు హ్యాండీగా క్యారీ చేసుకోవచ్చు. లివోసిట్రజిన్ అనేది మనము రెగ్యులర్గా మనకి సర్దికి దగ్గుకు కూడా వాడుతూ ఉంటాం. సో వెరీ వెల్ నోన్ సిట్రజిన్ అండ్ లివోసిట్రజిన్. సిట్రజిన్ తో కొంచెం నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. సో లివోసిట్రజిన్ చెప్తాం. ఓకే. సో సార్ ఫుడ్ ఎలర్జీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫుడ్ ఎలర్జీ వల్ల కొంతమందికి లిప్ స్వెల్లింగ్ అంటే పెదాలు వాస్తాయి, అది వాళ్ళకి ఏదైనా తినడంలో పడకపోతే, సో దానివల్ల ఏమైనా డేంజర్ ఉందా సార్? ఎందుకు ఇలా జరుగుతుంది? సో మనము ఈ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ ఆర్ ఎనీ ఎలర్జీ, ఈ దద్దుర్లు వస్తున్నాయి అనుకున్నాం కదా, దాంట్లో మనం భయపడాల్సింది ఒక విషయానికి, ఈ లిప్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లిప్ స్వెల్లింగ్ అలాంగ్ విత్ బ్రీతింగ్ ఇష్యూస్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అనిపించినా లేకపోతే దగ్గు రావడం ఇట్లాంటిది ఏమన్నా ఉన్నా మనం వెంటనే జాగ్రత్త పడాల్సిన విషయం అండి. అప్పుడు మాత్రం డీలే చేయకుండా దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళి మనకి అక్కడ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇంజెక్షన్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ ఒకటి అవిల్ ఒకటి ఇస్తారు, ఇంకోటి స్టీరాయిడ్ ఇంజెక్షన్, డెకట్రన్ కానీ హైడ్రోకార్టిసోన్ కానీ ఇస్తారండి. ఇవి తీసుకుంటే ఆ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అన్నది తగ్గుతూ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీకు లిప్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు మనకి ఎట్లయితే ఒంటి పైన మనకి దద్దుర్లు వస్తున్నాయో ఇట్స్ కాల్డ్ ఎడిమామా స్వెల్లింగ్, సింపుల్గా స్కిన్ పైన స్వెల్లింగ్ వస్తుంది. అట్లనే విండ్ పైప్, ఎయిర్ పైప్ అంటాం కదా, ఎయిర్ పైప్కి స్వెల్లింగ్ వచ్చినప్పుడు మనకి శ్వాస తీసుకోవడంలో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్, చాలా ఎమర్జెన్సీ కండిషన్. దానికి ఇమ్మీడియట్గా ట్రీట్ చేయకపోతే మనకి కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దానికోసం ఆ ఒక్క కండిషన్లో తప్పించి మిగతా వాటి గురించి మనం నార్మల్గా స్కిన్ మీద వచ్చే దద్దుర్లు వాటికైతే భయపడాల్సిన పని లేదు, కానీ ఓన్లీ లిప్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు మాత్రం, లిప్ స్వెల్లింగ్ అలాంగ్ విత్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి వెంటనే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్.